హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా బావనే పెళ్లి చేసుకుంటా అన్న కావ్య షాక్ లో రాజ్. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా శ్వేతకి విడాకులు అయిపోయాయని రాజ్ కేక్ తెప్పిస్తాడు. కేక్ ఎందుకు తెప్పించావన్నయ్య, నేను ఫారెన్ నుంచి వచ్చాను అని తెప్పించావా అని కావ్య వల్ల బావ అడుగుతాడు. లేదు, నా ఫ్రెండ్కి ఈరోజు డివోర్స్ అయిపోయాయి, తను ఫ్రీడమ్గా బతకచ్చు అని కేక్ తెప్పించాను అని రాజ్ అంటాడు. అంటే మేము ఇప్పుడు సంతోషంగా క్లాప్స్ కొట్టాలా లేదా మౌనం పట్టించాలా అని కావ్య అంటుంది. మీరు దీన్ని సెలబ్రేట్ చేయడం ఏంటి అన్నయ్య అని కావ్య వల్ల బావ అడుగుతాడు. తప్పేంటి బావ, ఇష్టం లేనప్పుడు ఒకరితో కలిసి ఉండడం అంత మంచిది కాదు. ఎవరి జీవితం వాళ్ళది. ఒకరి మనసుకు నచ్చినప్పుడు కలకాలం ఎలా కలుసుంటారు చెప్పు అని కావ్య అంటుంది. బుజ్జి, నువ్వేనా ఇలా ఆలోచిస్తుంది? నువ్వు ఇంత విశాలంగా ఆలోచిస్తున్నావని నాకు తెలియదు. నువ్వు నా బుజ్జి బంగారం అని కావ్య వల్ల బావ అంటాడు. దీనికి కావ్య తెగ సిగ్గుపడిపోతుంది. సరే, నాకు 2 hours పర్మిషన్ కావాలి, నేను మా బావతో బయటకు వెళ్ళాలి అని కావ్య అడుగుతుంది. ఆఫీస్ లో చాలా వర్క్ ఉంది, నిమిషం కూడా పర్మిషన్ ఇవ్వను అని రాజ్ అంటాడు. ఏంటండి, ఎందుకు ఇవ్వరు? మా బావతో సరదాగా బయటకు వెళ్ళాలంటే మీరు ఎందుకని జెలస్ ఫీల్ అవుతున్నారు అని కావ్య అంటుంది. జెలసా? నాకా? అంతేం లేదు. అవును, నువ్వు 2 hours పర్మిషన్ అడిగినట్టున్నావు కదా అని రాజ్ అంటే, లేదు, నేను 2 hours ఎప్పుడు అడిగాను, 4 hours అడిగినట్టున్నాను అని కావ్య అంటుంది. 4 hours అని రాజ్ అంటాడు. అవును, మా బావతో మాట్లాడుకుని నాకు 2 hours సరిపోదు, 4 hours కావాలి అని కావ్య అంటుంది. ఇంకా కావ్య రాజ్ గురించి చెప్తుంది. రాజ్ శ్వేత త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు బావా అని చెప్తుంది. అవునా కావ్య, అంటే నువ్వు ఫ్రీ అయిపోతావు అనమాట. అన్నయ్య కావ్యకి తొందరగా డివోర్స్ ఇవ్వండి, నేను వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాను, పెళ్లి చేసుకుంటాను అని కావ్య వల్ల బావ అంటాడు. నేను కూడా రెడీ బావా, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని కావ్య అంటుంది. ఇదంతా చూస్తున్న రాజ్ షాక్ అవుతాడు. ఏంటి కళావతి ఇలా మాట్లాడుతుంది అని షాక్ అవుతాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.